ఈ రోజు ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ కొరకు బ్రతుకుతానని, తర్వాత రోజే పాపం చేస్తాం. నువ్వు అవసరం లేదు ప్రభువా నాకు. మరలా తర్వాత రోజు ప్రార్థన చేస్తాం, మరుసటి రోజు మరలా పాపం చేస్తాం. ఎంతకాలం సహించాలి దేవుడు? ఆ రోజు శిష్యుల్ని కాదు, ఆ రోజు తరాన్ని కాదు, ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఎంతకాలం సహించాలి? ఈ అవిశ్వాసంతో, ఈ భక్తిహీనతని ఎంతకాలం ప్రభు సహించాలి? వెనుదిరిగి చూసే ఈ తత్వాన్ని దేవుడు ఎంతకాలం సహించాలి? నీ పాపాన్ని మానలేని ఆ కన్నులను అలానే ఉంచడానికి ఎంతకాలం దేవుడు సహించాలి? వద్దన్న పనులు చేస్తున్నాం, బూతులు మాట్లాడుతున్నాం, అశ్లీలత చూస్తున్నాం, ప్రతి పనికి మాలిన విషయంలో చేతులు పెడుతున్నాం. నేను అడుగుతున్నాను, దేవుడు మనల్ని ఎంతకాలం చూసి చూడనట్టు వదిలేసి సహించాలి? పాపం అంటే ఇష్టమైంది మనకి, పాపం అంటే మనకి మోజెక్కువైంది రోజు. మనకి పాపం యొక్క తీవ్రత ఏంటో మనకు అర్థం కావట్లా. పాపం చేస్తే దేవుడు ఆదామును విడిచిపెట్టలేదు, పాపం చేస్తే బిలామును విడిచిపెట్టలేదు, పాపం చేస్తే కయ్యేన్ని విడిచిపెట్టలేదు, పాపం చేస్తే తన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును విడిచిపెట్టలేదు, తప్పుడు జోలికి వెళ్ళిపోతే తన ప్రియ కుమారులను పిలుచుకునే ఇశ్రాయేలీయులను వదలలేదు. మనల్ని ఎంతకాలం సహించాలైనా?